నూతన వధువు అత్తవారింటిలో ఉండకూడదు. ఎందుకని? ఆషాఢమాసం శుభకార్యాలకు నింద్యం. ఈశ్వరుని కంటి మంట కారణంగా దేహాన్ని పోగొట్టుకున్నటువంటి మన్మథ స్వరూపం. విషమ వైరి ఫలితాలు వస్తాయి. సంతాన నష్టం. ఇల్లాలకి లేఖలు వ్రాసుకోవండి అంటూ వేళాకోళంగా కూడా చెప్పేటటువంటి వారు. కవికుల గురువు కాళిదాసు నుంచి రంగనాయకమ్మ గారి పెళ్ళానికి ప్రేమలేఖ వరకు అన్నింటి ఉద్దేశ్యం, సారాంశం ఒక్కటే. శుభమస్తు. శ్రీరామ జయం. మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ 5 నెలలలో వివాహం అయినటువంటి దంపతులకు ఆషాఢ మాసంలో వియోగం అంటుంది శాస్త్రం. ఆషాఢ మాసంలో నూతన వధువు అత్తవారింటిలో ఉండకూడదు. ఎందుకని? ఆషాఢ మాసం శుభకార్యాలకు నింద్యం. ఎందుకని? ఇలా అనేక ప్రశ్నలు మన మనసులో మెదులుతూ ఉంటాయి. శూన్యమాసం అని కూడా అంటారు. ఎందుకని అనే ప్రశ్న కూడా వేసుకుంటూ ఉంటాం. సూర్య సంచారాన్ని గమనించినప్పుడు మిథున రాశిలో సూర్య సంచారం ఉన్న కాలం ఆషాఢమాసం. ఈ మిథున రాశిలో ఉన్న నక్షత్రాలలో ఆర్ద్ర నక్షత్రం శివస్వరూపం. అలాగే మిథున రాశికి 7వ రాశి అయినటువంటి ధనురాశిలో ఉండే మూలా నక్షత్రం ఈశ్వరుని కంటి మంట కారణంగా దేహాన్ని పోగొట్టుకున్నటువంటి మన్మథ స్వరూపం. శాస్త్రంలో మిథున ఆషాఢం, ధనుఃపుష్యం, అలాగే కన్యా భాద్రపదం, మీన చైత్రం ఈ 4 కాలాలను శుభకార్యాలు పాటించరాదు అంటూ జ్యోతిషం సూచించింది. మిథున మాసంలో ఉండే ఆషాఢమాస భాగం, కన్యారాశికి సంబంధించిన భాద్రపద కాలం పితృపక్షాలు, ధనురాశికి సంబంధించిన పౌష్య సంబంధంగా శని నక్షత్రంగా ఉండే ధనుపౌష్యం, చైత్రమాసానికి సంబంధించిన మీనరాశికి సంబంధించిన అంశం మీన చైత్రం. ఈ సంధి కాలాలను ప్రాచీనులు శూన్యమాసాలుగా చెప్పారు. ఈ కాలాలలో శుభకార్యాలు ఆచరించిన ఎడల అవి విఫలమవుతాయి అన్నారు. కవికుల గురువు మహాకవి కాళిదాసు మేఘదూత మహాకావ్యాన్ని నిర్మించేటటువంటి సమయంలో అద్భుతమైన శ్లోకాన్ని ఈ ఆషాఢ మాసంలో అమ్మాయి అత్తవారింట ఉండకూడదా, ఈ ఆచారం ఎలా పుట్టింది అనేది మనకు చెప్పే నిమిత్తంగా అని మనం తెలుసుకునే విధంగా ఒక శ్లోకాన్ని నిర్మించి ఉన్నాడు. ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్ట సానుం వప్రక్రీడా పరిణతగత ప్రేక్షణీయం దదర్శ. అది ఆ శ్లోకం. యక్షశ్చక్రే జనకతనయా స్నానపుణ్యోదకేషు స్నిగ్ధఛాయా తరుషు వనిషం రామగిర్యాశ్రమేషు. కుబేరుని అలగా పురి సైనికుడు పరాకుగా విధులు సరిగా చేయని కారణం చేత శాపం పొంది సంవత్సర కాలం పాటు భూమి మీద సంచారం చేయవలసి వచ్చింది. రామగిరి అనే కొండ మీద ఉండగా ఆషాఢమాసపు మబ్బులు ప్రయాణం చేయడం ప్రారంభించాయి. ఆ మబ్బులను చూచినటువంటి ఈ యక్షుడు తన ఇల్లాలకి వార్త పంపించే విధంగా సంకల్పం చేశాడు. ఇది ఆషాఢమాసపు మబ్బులు. ఆషాఢస్య ప్రథమ దివసే మొట్టమొదటే ప్రారంభమవుతున్నాయి. వప్రక్రీడ ఏనుగలు మట్టిని శిరస్సు పైన పోసుకొని ఎలా ఆడుకుంటూ ఉంటాయో కర్మతో మనం అలాగే బాధపడుతూ ఉంటాం. ఏమిటి ఈ మబ్బు? ఆషాఢంలో వచ్చే మబ్బు. ధూమజ్యోతి సల్యమరుతాం సన్నిపాతః. ఇది మేఘదూత మహాకావ్యం. ఆషాఢమాస శబ్ద స్పర్శ కల మహాకావ్యం. ఈ మాసంలో ఆర్ద్ర నక్షత్రం శివ నక్షత్రం కనుక ద్వైదీభావంతో ఉన్న నక్షత్రం కాబట్టి సాంసారికపరమైన విషయాలలో వాంఛ పడసూపిన ఎడల సత్ఫలితం ఉండదు. విషమ వైరి ఫలితాలు వస్తాయి. సంతానం కలగదు. సంతాన నష్టం. ఇది గ్రహించిన ప్రాచీనులు ఆషాఢమాసంలో భార్యాభర్తల మధ్య కలయిక అశాస్త్రీయం, ఇలా చెబితే వాళ్ళు వినరు కనుక ఒక ఆచారం. ఆషాఢ పట్టి అన్న పేరిట అమ్మాయిని వారి పుట్టింట వదలి
అమ్మాయికి కొంత స్త్రీధనంగా అందించాలి. తిరిగి ఆ అమ్మాయిని శ్రావణ మాసపు నోములు నోచుకునే నిమిత్తమై ఇంటికి తీసుకువెళ్ళే సమయంలో బహుమతులతో ఆనందపరిచి తీసుకువెళ్ళాలి. అబ్బాయి ఒక్కడే ఉంటాడు కనుక పూర్వకాలపు ఆచారంలో అబ్బాయికి ఆషాఢ పట్టి, అమ్మాయి తల్లిదండ్రులు ఆషాఢ మాసంలో అబ్బాయి ఇంటికి వచ్చి ఒక్కడే ఉన్న ఆ అబ్బాయితో పలకరించి అబ్బాయికి కాసిన్ని తెల్ల కాగితాలు, ఒక వెండి కలం వ్రాసుకునే నిమిత్తమై పూర్వం అందించేటటువంటి వారు. ఇల్లాలకి లేఖలు వ్రాసుకోవండి అంటూ వేళాకోళంగా కూడా చెప్పేటటువంటి వారు. ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు గొప్ప రచయిత్రి. పెళ్ళానికి ప్రేమలేఖ అనే ఒక కథల సంపుటి ఆవిడ రాశారు. సాహిత్యం చదువుకుంటే ఎన్నో విషయాలు తెలిసి వస్తాయి, ఎంతో ఆనందం వేస్తుంది. కవికుల గురువు కాళిదాసు నుంచి రంగనాయకమ్మ గారి పెళ్ళానికి ప్రేమలేఖ వరకు అన్నింటి ఉద్దేశ్యం, సారాంశం ఒకటే. అమ్మాయి అబ్బాయి ఒకటిగా ఉండాలి, ఒకటిగా బ్రతకాలి, వంశాభివృద్ధి కలగాలి, సమాజానికి క్షేమం కలగాలి. ఆషాఢమాసంలో ఇరువురికి వియోగం వెనుక ఇంతటి కథ ఉంది. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం, మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు.